జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పి మీ అందరి ముందర మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలను ప్రసాదించినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నేడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ కూడా సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామి చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మీరందరూ కూడా ఈ పాఠశాలలో ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. చదువు వలన కలిగే లాభాలు ఏమిటి? నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం. వెరీ గుడ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం. వెరీ గుడ్. ఇంకా ఎడ్యుకేషన్, ఎడ్యుకేట్ కోసం. ఓకే, వెరీ గుడ్. ఇంకా మోరల్ వాల్యూస్ గురించి. ఓకే, ఇంకా ఇటు నుంచి వస్తలేవు సమాధానాలు. ఎందుకు వచ్చారు? ఎందుకు చదువుకోవాలి? గొప్ప వ్యక్తులు కావడానికి. వెరీ గుడ్. గొప్ప వ్యక్తులుగా మారడానికి చదువు అనేది అవసరం. ఓకేనా? మరి ఇన్ని లాభాలు ఉన్నటువంటి చదువు మీద మనం ఎంతవరకు శ్రద్ధ పెడుతున్నాం? ఎంత శాతం శ్రద్ధ పెట్టి చదువుతున్నారు అందరూ? 100% ఖచ్చితంగానా? మీరందరూ 100% శ్రద్ధ పెట్టి చదువుతున్నారా? మీరు మీరు Who is the topper of the 9th class? Who is the topper of the 9th class? 8th class. 8th class లో ఎవరు టాపర్? సాన్సిక. అండ్ 7th క్లాస్ లో శ్రీ చరిత. సో ఈ క్లాస్లలో టాపర్స్ వీళ్ళు ముగ్గురు, 9th, 8th అండ్ 7th క్లాస్. సో వీళ్ళందరి కోసం ఒకసారి 3 చైర్ క్లాస్ కొట్టండి టాపర్ కోసం. 1 2 1 2 3. సూపర్ సూపర్, వెరీ గుడ్. సో 100% శ్రద్ధ పెట్టి చదివేటప్పుడు ఒక్కరే ఎందుకు టాపర్గా ఉన్నారు? అందరు ఎందుకు టాపర్గా లేరు? 100% శ్రద్ధ పెట్టి చదివినప్పుడు ప్రతి ఒక్కరూ 100% గెయిన్ కావాలి కదా, 100% మార్క్స్ రావాలి కదా, 100% నాలెడ్జ్ కావాలి కదా. మరి అలాంటప్పుడు అందరు కూడా టాపర్ కావాలి కదా. వై షుడ్ ఓన్లీ 1 స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ టాపర్? వై? బికాస్ వీ కాంట్ స్టడీ విత్ ఏ ఫోకస్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఒక వ్యక్తిని చదువు అనేది ఎంత మారుస్తుందంటే, ఇప్పుడు ఇది గురుకులం అంటున్నాం కదా, ఆ కాలంలో ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో మీలాగానే అందరు స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి వచ్చారు. మీరు ఎలాగైతే ఇక్కడికి వచ్చారో అలాగే అక్కడ కూడా ఆ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి చదవసాగారు. సో వారికి బోధించే క్రమం అంటే క్లాసెస్ చెప్పే క్రమంలో ఒక రోజు వారి యొక్క టీచర్ ఒక అడవికి తీసుకెళ్ళారు. అడవికి తీసుకెళ్ళి ఒక బొమ్మను, ఇక్కడ ఇది ఏ పక్షి? ఇది ప్యారోట్. ఓకేనా? ఆ గురువు కూడా ఒక చక్కటి ప్యారోట్ను తయారు చేసిండు, కానీ చెక్కతో. దేంతో? చెక్కతో తయారు చేసిండు. ఆ ప్యారోట్ను వాళ్ళతో పాటు అడవిలో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఏం చేసిండంటే ఆ గురువు గారు ఆ చెక్కతో తయారు చేసినటువంటి ప్యారోట్ బొమ్మను ఒక చెట్టు మీద, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా, అట్లా చెట్టు మీద ఒకటి పెట్టేసి విద్యార్థులందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్చరీ నేర్పిస్తున్నారు. ఆ రోజు ఆ ఆర్చరీ విద్యను నేర్పే క్రమంలో ఒక్కొక్క స్టూడెంట్ పిలుస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలిచిండ్రు అనుకో, అమ్మాయి వచ్చింది, ఇట్లా బాణం ఎక్కబెట్టి చూస్తున్నది, గురి పెట్టిందిగా. అప్పుడు వాళ్ళ యొక్క టీచర్ అడుగుతారు, ఏమమ్మా నీకు ఏం కనిపిస్తుంది అని అడిగేసరికి అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నాకు చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు మీద ఉన్నటువంటి బ్రాంచెస్ కనిపిస్తున్నాయి అంటారు. సరే బాణం వదులు అంటారు. అప్పుడు ఆ గురి తప్పిపోయి బాణం ఎటో వెళ్ళిపోతుంది. అలాగే ఈ గ్రూప్ నుంచి ఇంకో అమ్మాయిని పిలుస్తారు. సేమ్ ఆమె కూడా ఆ యొక్క బాణాన్ని గురిపెట్టి సేమ్ మళ్ళీ గురువు గారు అడుగుతారు, నీకేం కనిపిస్తుంది అని. అప్పుడు ఇంకో అమ్మాయి చెప్తుంది, సార్ నాకు చెట్టు కొమ్మలు, ఆ పక్షి యొక్క కాళ్ళు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి అంటారు. సరే వదులు అంటారు. అప్పుడు కూడా గురి తప్పిపోతుంది.
కానీ ఇంకో ఈ గ్రూప్ నుంచి 9th క్లాస్ కదా, టాపర్ కదా, టాపర్ వస్తుంది. అప్పుడు వచ్చి సేమ్ అలాగే గురి పెడుతుంది. గురి పెట్టి అప్పుడు గురువు గారు అడుగుతారు ఏం కనిపిస్తుంది అని. అప్పుడు ఆ టాపరు శ్రద్ధగా ఆ యొక్క పక్షి మీద మాత్రమే తన యొక్క దృష్టిని పెడుతుంది. అలా చూస్తున్నప్పుడు నాకు కేవలము పక్షి మాత్రమే కనిపిస్తుంది అని చెప్తారు. సో అప్పుడు బాణం వదులు అంటే ఆ బాణము స్ట్రెయిట్గా వెళ్ళి ఆ పక్షి యొక్క కన్ను నుంచి వెళ్ళి అటువైపుకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా మనము ఒక లక్ష్యం మీద సంపూర్ణంగా అంటే పూర్తిగా శ్రద్ధ పెట్టినప్పుడు, దాని మీదే మనము ఫోకస్ పెట్టినప్పుడు మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. మనం కూడా చదువు లోపల దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టి చదవాలి. అప్పుడే ఏ విధంగా అయితే ఆ పక్షిని గురి చూసి కరెక్ట్ శ్రద్ధతో గురి చూసినప్పుడే ఆ యొక్క బాణం కరెక్ట్ ఆ పక్షి యొక్క కన్నును మాత్రమే తాకింది. అలాంటిగే మనం కూడా చదువుల్లో ఏ విధంగా అయితే ఫోకస్ పెడతామో అప్పుడు మనం అనుకున్నటువంటి విజయాలను చేరుకోగలుగుతాం. దీనిలో ఎంతమంది స్టూడెంట్స్కు గోల్స్ ఉన్నాయి? గోల్స్ ఉన్నాయా? అందరికీ గోల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్, సో గోల్స్ ఉన్నందుకు ఒకసారి మీకోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి సార్. ఎస్, మరి ఆ గోల్స్ను ఏ విధంగా రీచ్ కావాలి? ఓకేనా, ఫోకస్ ఆ గోల్ మీద మాత్రమే మనము ఫోకస్ చేయాలి. మరి ఫోకస్ అంటే ఏమిటి? ఫోకస్ మీన్స్ ఎఫ్ ఫర్ ఫాలో, ఎఫ్ ఫర్ ఫాలో, O for one, C for course, U for until and S for success. Follow one course until you success. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, విజయము సాధించే వరకు ఆ లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ చేయాలి. సైన్స్ సబ్జెక్ట్ చదివేటప్పుడు వారి యొక్క ఫోకస్ వేరే సబ్జెక్ట్ మీద వెళ్తే ఏమవుతుంది? కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? చేయలేరు. సో ఎప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతామో, సైన్స్ చదివేటప్పుడు సైన్సే చదవాలి, మ్యాథ్స్ చదివేటప్పుడు మ్యాథ్సే ప్రాక్టీస్ చేయాలి, సోషల్ స్టడీస్ చదివేటప్పుడు సోషల్ స్టడీస్ మాత్రమే చదవాలి. ఆ విధంగా ఒకే సమయంలో ఒకే సబ్జెక్ట్ అనేది చదవడము అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వలన ఫోకస్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే వన్ టైం వన్ వర్క్, వన్ టైం వన్ వర్క్. ఓకే, అంటే సెకండ్ టెక్నిక్ ఇందులో పోమోడోరో టెక్నిక్. ఏమిటి? పోమోడోరో టెక్నిక్. డూ యు నో అబౌట్ దట్? ఎస్, ఏమిటి పోమోడోరో టెక్నిక్ అంటే? మనం 1 అవర్ చదివితే 5 minutes or 10 minutes బ్రేక్ తీసుకోవాలి. నీ పేరేమిటమ్మా? నిహారిక. ఎస్, వెరీ గుడ్. నిహారిక కోసం ఒకసారి గట్టి చెప్పట్లు. సూపర్ సూపర్, వెరీ గుడ్. సో పోమోడోరో టెక్నిక్ అనేది ఏమిటంటే, ఒక సబ్జెక్టును కంటిన్యూస్గా ఒక 30 to 40 minutes వరకు కంప్లీట్గా రీడింగ్ చేయాలి. రీడింగ్ ఎలా చేయాలంటే, దానిని కంప్లీట్గా అర్థం చేసుకుంటూ రీడింగ్ చేయాలి. ఓకేనా, అర్థం చేసుకుంటూ రీడింగ్ చేసి ఆ తర్వాత 5 minutes బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్లో ఏం చేయాలంటే, మన దోస్తులు ఉంటారు కదా, ఆ దోస్తులతో మీరు ఏదైతే చదివారో అది ఏం చేయాలి? డిస్కస్ చేయాలి. ఓకేనా, అలా చేయడం వలన అది ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఒక ఉండిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, దీనినే పోమోడోరో టెక్నిక్ అంటారు. ఓకేనా, రైట్. సెకండ్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద, మీ దగ్గర ఉన్నటువంటి కోతిని మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఉందా మీ దగ్గర కోతి? ఉందా? మీ దగ్గర అయితే చిలుక ఉంది, కానీ కోతి ఏది? ఎస్, ఆ కోతి ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. దాని పేరే మనసు. దాని పేరే మనసు. మన మనసు చాలా చంచలమైనది. కోతి ఏ విధంగా అయితే ఒక్క క్షణంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దూకుతుందో, మనసు కూడా అలాగే ఒక క్షణంలో దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ఒక సబ్జెక్టును చదువుతున్నప్పుడు, లేదా మనము క్లాస్ రూమ్లలో క్లాస్ వింటూ ఉన్నప్పుడు మన మనసు ఎక్కడెక్కడికో వెళ్తే క్లాస్ అర్థమవుతుందా? అర్థం కాదు.
కానీ మీరు మీ యొక్క మనసును అదే క్లాస్ రూమ్లో ఫోకస్గా అదే మీరు వినడం మీద కనుక కాన్సన్ట్రేషన్ పెడితే 60% ఆఫ్ నాలెడ్జ్ మీకు క్లాస్ రూమ్లోనే వచ్చేస్తుంది. 60% నాలెడ్జ్ జస్ట్ దేని ద్వారా? వినడం ద్వారా మాత్రమే మీకు. కానీ ఎలా వినాలి? హార్ట్ అండ్ మైండ్ ఒకటే క్లాస్ రూమ్లోనే పెట్టి విన్నప్పుడే అర్థమవుతుంది. అటువంటి వారు మాత్రమే టాపర్ అవుతారు అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ టెక్నిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్, దట్ ఈస్ ద విజువలైజేషన్ ఆర్ అఫర్మేషన్. ఇది చేయాలంటే మీరందరూ కూడా చాలా చక్కగా నీట్గా కూర్చోవాలి ఫస్ట్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. మీరు ఎలా టాపర్ అవుతారు అనే విషయాన్ని కనుక విజువలైజ్ చేయగలిగితే ప్రతిరోజు ఖచ్చితంగా మీరు మీ క్లాస్లో ఒక్కరు కాదు, మీరందరూ కూడా మంచి టాపర్ అవుతారన్నమాట. ఓకే, నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్. మీరు తీసుకునే ప్రతి శ్వాస మీ శరీరంలో చక్కటి చల్లటి శుభ్రమైనటువంటి గాలిని మరియు దానితో పాటు మంచి ఆలోచనలను మీ శరీరంలోకి తీసుకొని వెళ్తుంది. మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు బయటికి వెళ్ళే గాలి ద్వారా శరీరం నుండి బయటికి వచ్చేస్తున్నాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, ఇప్పుడు మీరు ఒక అందమైన తోటలోకి వెళ్తున్నారు. ఆ తోటలో ఒక పెద్ద గులాబీ పువ్వు ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఉంది. ఆ గులాబీ పువ్వు నుంచి దాని యొక్క ఆకులు మీ మీద పడుతూ మీకు ఆ తోటలోకి స్వాగతం పలుకుతున్నాయి. ఆ తోటలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, చల్లటి గాలి, పచ్చని చెట్లు, పచ్చని గడ్డి మీకు ఎంతో ఆనందాన్ని, హ్యాపీనెస్ను కలిగిస్తున్నాయి. అదంతా చూడగానే మీ ముఖం మీద మంచి స్మైల్ వచ్చేసింది. ఏ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఒక చక్కటి ప్లేస్లో కూర్చొని మీరు అఫర్మేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అందమైన తోటలో చల్లటి గాలి ఇస్తున్నది. ఇప్పుడు మీరు ఏ తరగతిలో అయితే ఉన్నారో ఆ తరగతిలోని క్లాసెస్ జరుగుతున్నాయి. చాలా శ్రద్ధగా వింటున్నారు. ప్రతి క్లాస్ కూడా చాలా శ్రద్ధగా వెళ్ళి మొత్తం సంవత్సరం మొత్తం గడిపేశారు మీరంతా. ఎగ్జామ్ టైమ్స్ వచ్చేసాయి దగ్గరలో. ఎగ్జామ్స్ రాస్తున్నారు అందరూ. మీరు ఏవైతే క్వశ్చన్స్ చదివారో ఆ క్వశ్చన్సే మీ యొక్క ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్స్ చూడగానే మీకు చాలా హ్యాపీనెస్గా ఉంది. మొత్తం నేను చదివినటువంటి ప్రశ్నలే ఎగ్జామ్లో రావడం జరిగాయని. ఆ 2.5 అవర్స్లో ఎగ్జామ్ రాసేశారు. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మీ పేరు తలుచుకోండి. ఇలాగే మైక్ పట్టుకొని ఒక టీచర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మిస్, మీ పేరు, ద స్కూల్ టాపర్ ఆఫ్ ది ఇయర్. మిస్, మీ పేరు,
స్కూల్ టాపర్. ఆల్ ఆఫ్ యూ మీ యొక్క 2 చేతులను రఫ్ చేసుకొని నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. టాపర్ అయిందా అందరూ? మీ పేరు అనౌన్స్మెంట్ అయిందా? ఎస్. ఇలాగే మీరు ఈ 4 రకాలైనటువంటి టెక్నిక్ను యూజ్ చేస్తూ చెప్పే ప్రతి పాఠాన్ని శ్రద్ధగా వింటూ చదువుతూ 4 టెక్నిక్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం. ఒకటి 1 టైం 1 వర్క్, సెకండ్ పోమోడోరో, థర్డ్ వన్ మనసు మైండ్ను ఒకే ప్లేస్లో ఉంచడము, ఓకే, అండ్ ఫోర్త్ వన్ విజువలైజేషన్ ఆర్ అఫర్మేషన్. ఓకేనా? సో ఇలా మీరు ప్రతిరోజు చేస్తుండండి. ఖచ్చితంగా మీకు జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఓకేనా? మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.